పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మన దేవుడు ఎలాంటి వాడో అని తెలియజేయడం మాత్రమే కాకుండా మన దేవుడు ఎలాంటి వాడు కాదో కూడా తెలియజేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తిని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలనుకోండి, ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలి, ఆ వ్యక్తి ఎలాంటి వాడు కాదో కూడా తెలుసుకుంటేనే మనం ఆ వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకుంటాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కూడా మన దేవుని యొక్క క్యారెక్టర్ను, మన దేవుని యొక్క వ్యక్తిత్వమును చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడని, దయ కలిగినటువంటి దేవుడని, జాలి కలిగినటువంటి దేవుడని, కృప కలిగినటువంటి దేవుడని, ఆయన ఎలాంటి లక్షణాలను కలిగి ఉన్నాడో, ఆయన యొక్క గుణ లక్షణములు ఎట్టివో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఒకవైపు తెలియజేస్తున్నప్పటికీ మరొక వైపు మన దేవుడు ఎలాంటి వాడు కాదో కూడా తెలియజేస్తోంది. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు దేవుణ్ణి గురించి ఈ విధంగా అంటూ ఉన్నాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఇది దేవుని యొక్క క్యారెక్టర్. మన దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించేటువంటి వాడు కాదు. అంత మాత్రమే కాదు, ఆయన దగ్గర ఏమీ లేదంటే చెడుతనమునకు చోటు లేదు అని దేవుని వాక్యము సెలవిస్తోంది. చాలాసార్లు మన జీవితాల్లో మన దేవుడు ఇలాంటి వాడు, ప్రభా నీవు ఎంతో ప్రేమ, దయ, జాలి, కనికరములు కలిగినటువంటి దేవుడు అని దేవుని స్తుతిస్తూ ఉంటాం. మంచిదే. అయితే భక్తుల అనుభవం ఏంటంటే మన దేవుడు ఎలాంటి వాడు కాదో అన్నటువంటి విషయాన్ని కూడా వారు గుర్తించి ఆ విధంగా దేవుణ్ణి స్తుతించగలిగారు. అందుకే దావీదు అంటున్నాడు, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. సరే, మన దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు. ఇక ఆయన దేన్ని బట్టి ఆనందిస్తాడంటే, అదే భక్తుడు ఏమంటున్నాడంటే 37వ కీర్తన 23వ వచనంలో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నిన్ను నన్ను దేవుడు చూచి ఆనందించాలంటే ఈ యొక్క దేవుని పరిశుద్ధ వాక్య ప్రకారము మన జీవితాలను స్థిరపరచుకోవాలి. మన నడత అన్నటువంటిది దేవుని యొక్క వాక్యానుసారముగా స్థిరపరచబడినప్పుడు ఆయన మనల్ని చూచి ఆనందించేటువంటి దేవుడని వాక్యం సెలవిస్తోంది. సరే, ఈ సమయమందు ఒకసారి మనం ఆలోచించేద్దాం, దుష్టత్వం అంటే ఏంటి? ఆ యొక్క దుష్టత్వాన్ని చూచి మన దేవుడు ఆనందించేటువంటి దేవుడు కాదు. కాబట్టి ఒకవేళ ఆ దుష్టత్వం మన జీవితంలో ఉందా లేదా అని మనము ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. సంఘము శ్రమను బట్టి చెదరిపోయినప్పుడు ఫిలిప్పు ఇంకా కొంతమంది దైవజనులు యెరూషలేమును విడిచిపెట్టి సమరయ ప్రాంతానికి కూడా వచ్చారు. సమరయ అన్నటువంటి పట్టణంలో సీమోను అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన గారడి చేస్తూ అనేక డబ్బులు సంపాదించేటువంటి వాడు. అయితే ఫిలిప్పు యేసు ప్రభువుని గురించినటువంటి సువార్తను అతనితో పంచుకున్నప్పుడు ఆయన చక్కగా విని రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తోంది. అయితే ఈ యొక్క వ్యక్తి జీవితంలో దుష్టత్వం ఉన్నట్లుగా యోహాను, పేతురు గమనించారు. ఏంటి ఆ దుష్టత్వం? ఎప్పుడు అతనిలో ఉన్నటువంటి దుష్టత్వం బయటికి వచ్చింది అని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 19వ వచనం. ఈ యొక్క సీమోను ఏం చేశాడంటే వారి ఎదుట ద్రవ్యము పెట్టి, ఎవరి ఎదుట అంటే పేతురు, యోహాను ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయుడని అడిగాను. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే, చూడండి 23వ వచనం, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఏంటి మనిషి కలిగినటువంటి దుష్టత్వం అంటే ఏంటి? దేవుడు చూచి ఆనందించలేని దుష్టత్వం అంటే దేవుని యొక్క సహాయాన్ని,
దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మేలును, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములను ద్రవ్యము ఇచ్చి సంపాదించుకోవాలి అనుకోవడమే ఘోరమైనటువంటి దుష్టత్వం అని ఈ దేవుని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తోంది. ఈ దినాల్లో లేరా అలాంటి వాళ్ళు? డబ్బులు ఇచ్చి మా కొరకు ప్రార్థన చేయండి, డబ్బులు ఇచ్చి మా వ్యాపారం అభివృద్ధి చెందాలని అడిగేటువంటి వారు, డబ్బులు ఇచ్చి వారి జీవితాలు బాగుపడాలని, డబ్బులు ఇచ్చి దేవుని యొక్క సహాయం పొందుకోవాలని, డబ్బులు ఇచ్చి దేవుని యొక్క కృప పొందుకోవాలని, డబ్బులు ఇచ్చి దేవుని యొక్క వరాలు పొందుకోవాలని ఆశించేటువంటి వారు ఈ దినాల్లో లేరా అంటే ఎంతో మంది ఉన్నారు. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే నీవు బహు ఘోరమైనటువంటి దుష్టత్వంలో ఉంటూ ఉన్నావు. దుర్నీతి బంధకములలో నీవు ఉంటూ ఉన్నందుకు అది సాదృశ్యంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించేటువంటి వాడు కాదు, కానీ ఆయన నీ యొక్క జీవితం అన్నటువంటిది, నీ నడత అన్నటువంటిది ఈ యొక్క దేవుని వాక్యము చేత స్థిరపరచబడుట చూచి ఆయన ఆనందించేటువంటి దేవుడు. 147వ కీర్తన 11వ వచనంలో ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తోంది. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అంటే మన యొక్క జ్ఞానాన్ని బట్టో, మన యొక్క చదువుని బట్టో, మన యొక్క ధనాన్ని బట్టో, మన యొక్క అందాన్ని బట్టో దేవుడు చూచి ఆనందించేటువంటి దేవుడు కాదు. అసలు ఆయన మనల్ని చూసినప్పుడు మనం ఏమి కలిగి ఉన్నామని, మన అర్హత ఎట్టిది, మనకు ఎంత విలువ ఉంది, ఎంత సంపాదన ఉంది అని దేవుడు మనల్ని చూడు. దేవుడు మనల్ని చూసినప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా, దేవుని కృప కొరకు మనం కనిపెడుతున్నామా లేదా. గర్వించేటువంటి వారు దేవుని కృప కొరకు కనిపెట్టరు. గర్వపడేటువంటి వాడు వాడి ధనాన్ని బట్టి గర్వపడతాడు, వాడి అందాన్ని చూసి వాడు గర్వపడతాడు, వాడి చదువుని చూసి వాడు అతిశయపడతాడు, వాడి ఉద్యోగాన్ని బట్టి వాడు ఎంతగానో అతిశయపడతాడు. అయితే నీవు దేవుని కృప కొరకు కనిపెట్టాలంటే నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అసలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే. ఏంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం? చెడుతనమును అసహించుకోవడం. అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? 5వ కీర్తన 4వ వచనంలో, చెడుతనమునకు మన దేవుని దగ్గర చోటు లేదు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు, దుష్టత్వమును వాని జీవితంలో లేకుండా వాడు జాగ్రత్త పడతాడు. నీ సొంత శక్తి చేత దేవుని నుండి పొందుకోవాలని ప్రయత్నం చేసే ప్రతిసారి ఈ యొక్క దుష్టత్వం అన్నటువంటిది నీలోనికి వస్తుంది. ఆ యొక్క దుష్టత్వం నీలో నుండి పోవాలంటే దేవుని కృప కొరకు కనిపెట్టేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. ఆ యొక్క సీమోను ఏం చేశాడంటే, ద్రవ్యం ఉంది ఆయన దగ్గర, నమ్మాడు దేవుణ్ణి, బాప్తిస్మం పొందాడు. ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు, రక్షింపబడినటువంటి వ్యక్తి. ఎప్పుడైతే పేతురు యోహానులు చేతులు అనేకుల మీద ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారో, ఇతడు కూడా అలాంటి వరాన్ని పొందుకోవాలనుకున్నాడు. అతనికి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ద్రవ్యం ఇస్తే ఈ వరం మనకు కూడా వస్తుంది అనుకున్నాడు. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, చాలా మంది టీవీ ప్రసంగికులు మాకు డబ్బు పంపించండి, మాకు డబ్బు పంపించండి, దేవుడు మీ జీవితాలను బాగు చేస్తాడు, మా సంస్థలో సభ్యులుగా చేరండి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, దేవుడు మీ రోగాలను బాగు చేస్తాడు అని ద్రవ్యము ఇచ్చి దేవుని మేలును పొందుకునేటట్లు బోధించేటువంటి అనేక బోధకులు వారి సహితం దుష్టత్వంలో ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి దుష్టత్వమును చూచి మన దేవుడు ఆనందించేటువంటి వాడు కాదు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో నీవు మోసపోతున్నావేమో, నీ జీవితాన్ని చక్కబెట్టుకోకుండా, దేవుని వాక్య ప్రకారం నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీవు చేస్తున్నటువంటి చెడును కొనసాగిస్తూనే, నీవు పాపంలో జీవిస్తూ ఉంటూనే దేవుని యొక్క మేలును, దీవెన, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని, స్వస్థతను నీవు పొందుకోవాలని నీవు ఎవరికి కానుకలు పంపించినా నీ జీవితము ఘోరమైనటువంటి దుష్టత్వంలో ఉందని, దుర్నీతి బంధకములో ఉన్నావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తోంది. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మన దేవునికి ఎప్పుడు సంతోషం అంటే, దేవుడు స్వయంగా చెప్తున్నటువంటి మాటలు. దుష్టుడు దుష్టత్వంలో మరణించుట వలన నాకు సంతోషం కలుగుతుందా? అలా అనుకోవద్దండి. పాపులు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నశించినటువంటి ప్రతి దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చానని యేసు ప్రభులు వారు చెప్తూ ఉంటున్నారు. దుష్టుడు దుష్టత్వంలో మరణించడం నాకు సంతోషము కలిగించదు. ఎప్పుడైతే దుష్టుడు తన జీవితాన్ని, తన ప్రవర్తనను దేవుని వాక్య ప్రకారము దిద్దుకొని సరి చేసుకుంటాడో అప్పుడు నాకు సంతోషం కలుగుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే దేవుని కృప కొరకు కనిపెడతారో వారిని బట్టి నేను ఆనందిస్తానని ఆయన చెప్తున్నా. ఎవరైతే చెడుతనాన్ని అసహించుకుంటారో వారిని బట్టి నేను ఆనందించేటువంటి దేవుడను. ఎందుకంటే దుష్టత్వమును చూచి నేను ఆనందించేటువంటి దేవుడను కాదు. చెడుతనమునకు నా యొద్ద చోటు లేదు. నా దగ్గర చోటు లేని విషయాలను నీ జీవితంలో కలిగి ఉంటే నేను నిన్ను చూచి సంతోషించి ఆనందించలేను. నేను చూచి ఆనందించలేనటువంటి విషయాలు నీవు కలిగి ఉంటే నేను నిన్ను చూచి ఆనందించలేనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూసి ఆనందించగలుగుతున్నాడా? దేవుడు మన జీవితాలను చూచి సంతోషించగలుగుతాడా అని మనం పరిశీలన చేసుకోవాలి. ద్రవ్యాన్ని ఇచ్చి, కానుకలిచ్చి, ఇంకేదో ఇచ్చి దేవుని సహాయాన్ని నీ జీవితంలో పొందుకోవాలని నీవు అనుకుంటూ ఉంటే నీవు దుష్టత్వంలో ఉన్నావు. దేవుడు నిన్ను చూచి ఆనందించాడు. దేవుడు నీ నుండి ఏం కోరుతున్నాడంటే నీ యొక్క కానుకను ఆయన కోరడం లేదు. నీ డబ్బు దేవునికి అవసరం లేదు. సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త అయినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనిషి చేసినటువంటి డబ్బు దేవునికి ఎందుకు చెప్పండి? దేవునికి ఏం కావాలంటే నీ జీవితం కావాలి. నీ జీవితము దిద్దుకోవడం కావాలి. నీ నడత యెహోవా చేత స్థిరపరచబడడం ఆయనకు కావాలి. ఈ దేవుని వాక్యాన్ని ఎందుకు చదవమని పదే 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 బతిమాలుతూ ఉన్నామంటే, ఈ దేవుని వాక్యాన్ని ఒక మనిషి చదివినప్పుడు ఈ యొక్క దేవుని వాక్యము ఆ మనిషి ప్రవర్తనను దిద్దుతుంది. హల్లెలూయా. ఒక భక్తుడు ఏమన్నాడంటే, వెన్ యు రీడ్ ద బైబుల్ రీడ్స్ యు అన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదువుతూ ఉన్నప్పుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యము నిన్ను కూడా చదువుతుంది. నీవు ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎక్కడ తప్పిపోతున్నావు, ఇంకా ఎక్కడ నీ జీవితంలో దుష్టత్వం ఉంది, ఇంకా ఎక్కడ నీ జీవితంలో చెడుకు చోటునిచ్చావో ఈ పరిశుద్ధ దేవుని వాక్యము నీకు తెలియజేస్తుంది. అప్పుడు నీ జీవితాన్ని దిద్దుకునేటువంటి అవకాశాన్ని, దిద్దుకునేటువంటి శక్తిని, దేవుని వాక్య ప్రకారము నీ నడతను స్థిరపరుచుకునేటువంటి కృపను ఈ పరిశుద్ధ వాక్యము నీకు కలిగిస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను చూచి సంతోషించి ఆనందించేటువంటి దేవుడు. ఒకసారి 21వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారుమనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. మన హృదయం అన్నటువంటిది దేవుని ఎదుట సరైనది కాకపోతే దేవుడు మనల్ని చూచి ఆనందించడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుని మందిరానికి పోతే దేవుడు ఆనందిస్తాడేమో అనుకుంటాం. ఒక ఉజ్జీవ కూడికకు వెళ్తే దేవుడు ఆనందిస్తాడేమో అనుకుంటాం. అంటే దేవుని కోసం ఏదో ఒకటి చేసిన ప్రతిసారి
దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడేమో అని మనం భ్రమపడతాం. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది, దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే, ఎప్పుడు ఆనందిస్తాడంటే, నీ యొక్క హృదయము దేవుని వాక్య ప్రకారము సరి చేయబడాలి. హల్లెలూయా. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే చదివినప్పుడు మన హృదయం అన్నటువంటిది దేవుని వాక్య ప్రకారము సరి చేయబడుతుంది. అక్కడ పేతురు, యోహాను అన్నారు, నీవు మారు మనసు పొందాలి, దేవుణ్ణి క్షమాపణ అడగాలి. ఎందుకంటే నీవు ఘోరమైనటువంటి దుష్టత్వంలో ఉన్నావు, నీ హృదయము దేవుని ఎదుట సరైనటువంటిదిగా లేదు, నీ నడత యెహోవా చేత స్థిరపరచబడలేదు, నీవు ద్రవ్యముతో దేవుని సహాయాన్ని మేలును పొందుకోవాలని నీవు అనుకుంటూ ఉన్నావు. కాబట్టి నీవు దేవుణ్ణి వేడుకో, దేవుని దగ్గర పాప క్షమాపణను పొందుకో అని వారు చెప్తే ఈయనేమంటున్నాడు, అది కూడా మీరే చేసేయండి, ఆ కీడు నాకు రాకుండా, ఆ పాప క్షమాపణ నాకు కలగడానికి, దేవుని శిక్ష నా మీద రాకుండా ఉండడానికి ఇదిగో పేతురు, యోహాను మీరే ప్రార్థన చేసేయండి. లేరా అండి ఇలాంటి వాళ్ళు? రక్షణ పొందాలి, నీవు వ్యక్తిగతంగా పాప క్షమాపణ పొందాలి, రక్షణ అన్నటువంటిది వ్యక్తిగత అనుభవం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నప్పటికీ ఎంతమంది ఇంకా మా రక్షణ కొరకు మీరే ప్రార్థన చేయండి, మా పాపములు క్షమించబడాలని మీరే దేవుని వేడుకోనండి అని ఎదురు చూస్తున్నటువంటి వారు లేరు. కానుక పంపిస్తామండి మీ పరిచర్యకు, మీ సంఘానికి మేము దశమ భాగాలు ఇస్తాం, ఇదిగో మీరు ఫలాని ప్రాజెక్ట్లో డబ్బులు కావాలన్నారు, మీ మందిర నిర్మాణానికి ఇదిగో మేము డబ్బులు పంపిస్తూ ఉన్నాం, డొనేషన్స్ ఇస్తున్నాం, కాబట్టి మీరే మా కొరకు ప్రార్థన చేయండి, మా జీవితాలు బాగు చేయబడాలి. దేవుడు అంగీకరిస్తాడు ఆ ప్రార్థనను. అలా ప్రార్థన చేసేవారు, అలా ప్రార్థన చేయించుకోమని ప్రోత్సహించేవారు, అలా ప్రార్థన చేయించుకోవాలి అనుకునేటువంటి వారు సహితం ఘోరమైనటువంటి దుష్టత్వంలో ఉన్నట్లుగా దేవుని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. నీ డబ్బు, నీ అందం, నీ యొక్క ఆస్తి అంతస్తు దేవునికి అవసరమే లేదు, అంతా ఆయనదే అయినప్పుడు ఇవి ఎందుకు ఆయనకి? డబ్బులో ఏముంది? డబ్బు ఎందుకండి ఆయనకి? ఆయన కోరుతూ ఉన్నది నీ హృదయము సరి చేయబడాలి. ఎంతమంది టీవీ ప్రసంగికులు ఈరోజు ఈ మాటను చెప్తున్నారు? నీ జీవితం సరి చేయబడాలి, నీ నడత యెహోవా చేత స్థిరపరచబడాలి, నీవు యెహోవా కొరకు కనిపెట్టుకోవాలి, నీవు చెడుతనమును అసహించుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను చూచి ఆనందిస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు. ఎంతమందికి తెలుసు మన దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించేటువంటి దేవుడు కాదని? ఎంతమందికి తెలుసు మన దేవుని దగ్గర చెడుతనమునకు చోటు లేదని? ఆయన దగ్గర చోటు లేనటువంటి చెడుతనాన్ని ఇంకా నీ జీవితంలో కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఆయన దగ్గర చెడుతనమునకు చోటు లేదన్నటువంటి అవగాహన నీకు లేదు. దుష్టత్వమును చూచి ఆయన ఆనందించేటువంటి దేవుడు కాదని నీకు తెలియదు, కాబట్టి ఇంకా దుష్టత్వంలో నీవు ఉంటూ ఉన్నావు. ఎందుకు ఇంకా ద్రవ్యాన్ని ఇచ్చి దేవుని సహాయాన్ని, మేలుని, అద్భుతాన్ని నీ జీవితంలో పొందుకోవాలని నీవు కోరుతున్నావంటే? ఇంకా ఎందుకు అబద్ధ బోధకు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధకు లొంగిపోతూ డబ్బులు ఇచ్చి దేవుని సహాయాన్ని పొందుకోవడానికి ముందుకు వెళ్ళిపోతున్నావంటే నీ జీవితంలో దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించేటువంటి దేవుడు కాదని నీవు తెలుసుకోలేకపోయావు. డబ్బులు పంపించొద్దని నేను చెప్పడం లేదు, డబ్బులు ఇవ్వద్దని నేను చెప్పడం లేదు, దశమ భాగాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలని దేవుని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తుంది. అయితే వాటిని బట్టి దేవుడు నిన్ను చూచి సంతోషించేటువంటి వాడు కాదు, ఆనందించేటువంటి దేవుడు కాదు. నీ యొక్క నడత యెహోవా చేత స్థిరపరచబడాలి. ఈ దేవుని వాక్య ప్రకారము నీ జీవితము, నీ నడత స్థిరపరచబడితే ఆయన నిన్ను చూసి ఆనందిస్తాడు. అది ఒక ప్రసంగుకుని వల్ల జరిగేటువంటిది కాదు, ఒక బోధ వల్ల నీ నడత అన్నటువంటిది స్థిరపరచబడదు. దేవుని వాక్యం సెలవిస్తోంది, యెహోవా చేత ఒకని నడత స్థిరపరచబడును. యెహోవా చేత మాత్రమే, అనగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే ఒక మనిషి నడతను స్థిరపరుచుతుంది. హల్లెలూయా.
అది నా శక్తో, ఇంకెవరో శక్తో కాదు, ఇంకెవరో ప్రార్థన చేస్తే నీ జీవితం బాగుపడుతుంది అనుకోవడం పొరపాటు, బుద్ధిహీనమైనటువంటి పని. యెహోవా చేతనే ఒకని నడత స్థిరపరచబడును. ఎంతమంది చెప్పగలరు ఈ దేవుని వాక్యం చేత నా నడత స్థిరపరచబడుతుందని? దేవుని కృప కొరకు కనిపెట్టేటువంటి వారిని బట్టి ఆయన ఆనందించేటువంటి దేవుడని వాక్యం సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటను చూచినప్పుడు ఆయన ఆనందించేటువంటి దేవుడని వాక్యం సెలవిస్తుంది. ఏంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే? మనం చూసాం, చెడుతనమును ఆశ్రయించుకోవడమే. నీ దేవుని దగ్గర చెడుతనమునకు చోటు లేదు కాబట్టి నీలో కూడా చెడుతనం లేకుండా ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మాత్రమే నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఒక ప్రసంగమో, ఒక బోధో, ఇంకేదో నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేయలేదు. ఒక సర్జరీ అన్నటువంటిది నీలో ఉన్నటువంటి గడ్డను బయటికి తీయగలుగుతుందేమో, కానీ ఈ దేవుని పరిశుద్ధ వాక్యం అన్నటువంటిది ఒక మనిషి జీవితంలో ఉన్నటువంటి చెడును తీసి పారవేయడానికి శక్తి కలిగినటువంటిది. అందుకే దీన్ని చదవాలి. నీ జీవితంలో ప్రతిరోజు ఉదయం లేచి పరిశుద్ధ వాక్యాన్ని చదివితే అది నీ జీవితాన్ని, నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని సరి చేస్తుందని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చూచి ఆనందించాలి. దేవునిలో ఆనందించాలని మనం పోయిన వారం చూసాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆనందించాలని దేవుడు కోరుతూ ఉన్నాడని మనం చూసాం. అయితే అదే దేవుడు మనల్ని చూచి కూడా ఆనందించాలని కోరుతూ ఉన్నాడు. నువ్వు ఎలా దేవునిలో ఆనందించాలని ఎదురు చూస్తున్నావో, దేవుడిచ్చేటువంటి ఆనందం, సంతోషాన్ని నీవు అనుభవించాలని ఎలా ఆశ కలిగి ఉన్నావో, అదేవిధంగా మన దేవుడు మనల్ని చూచి సంతోషించి ఆనందించాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సమయంలో దేవుడు నిన్ను నన్ను చూస్తే ఆయన ఆనందించగలుగుతాడా? ఆయన సంతోషించగలుగుతాడా? దేవుడు నిన్ను నన్ను చూచి ఆనందించాలంటే 3 విషయాలు. ఈ 3టిని మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. మొట్టమొదటిగా నీ నడత దేవుని వాక్యము చేత మాత్రమే స్థిరపరచబడుతుంది. ఆ విధంగా ఎవరి నడత అయితే ఈ వాక్య ప్రకారము స్థిరపరచబడుతుందో వారిని చూచి ఆయన ఆనందిస్తాడు. రెండవదిగా ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి యందును, తన కృప కొరకు కనిపెట్టి వారి యందును యెహోవా ఆనందించువాడనై ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము చెడుతనాన్ని అసహించుకునేటట్లు చేస్తుంది. ఈ లోకంలో ఏ మందు ఒక చెడును అసహించుకునేటట్లు చేయలేదు. ఏ డాక్టరు నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనాన్ని తీసివేయలేడు. దానికి మందు లేదు. నీ డబ్బు దానికి సహాయపడదు. నీ ఆస్తులు, అంతస్తులు నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేయలేవు. అయితే ఈ దేవుని పరిశుద్ధ వాక్యం నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేస్తుంది. మూడవదిగా నీ హృదయము సరిచేయబడాలి. నీ హృదయము సరిచేయబడాలంటే వారు అంటూ ఉన్నారు, దేవుణ్ణి వేడుకో, ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మీకా గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తోంది. మన దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడంటే కనికరమును చూపుటయందు ఆయన సంతోషించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన నీవు దుష్టత్వములో మరణించుటను చూచి సంతోషించే దేవుడు కాదు, కానీ నీ దుష్టత్వాన్ని దిద్దుకొని ఈ వాక్య ప్రకారం నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నీ నడతను సరి చేసుకొని స్థిరపరచుటను చూచి ఆనందించడం మాత్రమే కాదు, నీ జీవితాన్ని దిద్దుకోవడానికి, నీ నడతను స్థిరపరచుకోవడానికి, నీ హృదయాన్ని సరి చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆయన కనికరము సహితము నీ జీవితంలో చూపించడానికి సంతోషించేటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రభువు ఒకవేళ నిన్ను కనికరిస్తాడేమో, ప్రభువు ఒకవేళ నీ మీద దయ చూపిస్తాడేమో. సీమోను, నీవు దేవుని వేడుకో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సీమోను చేసిన పొరపాటు దయచేసి మీరు చేయొద్దండి. మీరు బోధ చేస్తున్నారు కదా బ్రదర్, మీరే మా కొరకు వేడుకోండి అని పొరపాటు చేయొద్దండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేడుకుందామా ప్రభువుని, ప్రభువా నన్ను క్షమించు నాయనా, దుష్టత్వాన్ని చూచి నీవు ఆనందించే దేవుడు కావని ఎరుగక నా జీవితంలో అనేక మందికి డబ్బులు ఇచ్చి మోసపోయాను. అప్పులు చేసి కానుకలు పంపించి అప్పులు పాలైపోయినటువంటి వారు ఉన్నారు.
అలాంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే డబ్బులు పంపించండి, డబ్బులు పంపించండి, డబ్బులు పంపించండి, కానుకలు ఇవ్వండి, డొనేషన్స్ ఇవ్వండి, దేవుడు మీ జీవితాలను బాగు చేస్తారన్నటువంటి బోధ అనేక మంది జీవితాలను నాశనం చేసింది. వారు ఎవరితో చెప్పుకోలేక నలిగిపోతున్నటువంటి వారు ఉన్నారు. ఒకవేళ అలాంటి స్థితిలో ఈ సమయంలో నీవు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎస్, యూ హ్యావ్ అనదర్ ఛాన్స్. మరొక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. పాస్ట్ ఈజ్ పాస్ట్, గతమైపోయింది. అయితే ఇప్పుడు నీవు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నేను దుష్టత్వంలో ఉన్నాను నాయనా, నన్ను క్షమించు. ఇప్పటి నుంచి నా డబ్బు వల్ల, నా చదువు వల్ల, నా ఉద్యోగం వల్ల, నా ఆస్తుల వలన నీ సహాయాన్ని పొందుకోవాలి అని నేను ప్రయత్నం చేయను. నీవు దుష్టత్వంను చూచి ఆనందించే దేవుడు కావని నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభువా. నీ వాక్యాన్ని చదువుతానైనా ప్రతిరోజు. ఈ వాక్యమును బట్టి నా జీవితాన్ని, నా హృదయాన్ని ప్రతిరోజు సరి చేసుకుంటా ప్రభువా. మీ వాక్య ప్రకారం నా నడతను స్థిరపరుచుకుంటాను తండ్రి. మీ వాక్యము సెలవిస్తున్నట్లుగా చెడుతనమును అసహించుకొని ప్రభువా మీ కృప కొరకు నేను కనిపెడతాను నాయన. మీ సహాయం, మీ దీవెన, ఆశీర్వాదం, మీ మేలు నా జీవితంలో పొందుకోవడానికి నా దగ్గర ఉన్నటువంటి ఏవి కూడా సరిపోవు తండ్రి. నన్ను క్షమించు ప్రభువా. నీ కృప నాకు కావాలి. డబ్బులు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు అని దేవుణ్ణి వేడుకుంటే ఆయన ఇప్పుడే నిన్ను క్షమించడానికి, నీ ప్రవర్తనను దిద్దుకున్నప్పుడు నిన్ను చూచి ఆనందిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు. అటు కృపను దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దుష్టత్వంలో ఉన్నటువంటి మమ్మను మళ్లించుటకే మీరు ఈ లోకంలోనికి వచ్చారని మీ వాక్యము సెలవిస్తుంది. దుష్టత్వంలో నుండి మళ్లించుట వలన ఆయన మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడని మీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, ఈ సమయం అందు ఇక్కడ ఉన్నటువంటి నన్ను, మమ్మల్ని అందరినీ కూడా దుష్టత్వము నుండి మళ్లించుట వలన మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా జీవితాలను చూచి మీరు సంతోషించి ఆనందించే విధముగా తీర్చిదిద్దమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.